పోరాటాన్ని అణచడానికి ఎంత కక్షతో ఉందంటే అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంది. గుజరాత్కు చెందినటువంటి ఒక అబ్బాయి, ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఒక అబ్బాయి, కృష్ణా డిస్టిక్ విజయవాడకు చెందినటువంటి నారాయణరావు అనేటువంటి పర్యావరణవేత్త తెలంగాణ వాదులైతే ప్లాస్టిక్ను నిషేధించండి అని ఒక ప్లకార్డు పట్టుకొని ట్యాంకు బండి మీదకి వస్తే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా రిలీజ్ కాలేకపోయారు. రేపు ఖచ్చితంగా న్యాయవాదుల జేఏసీ వాళ్ళకు ఆల్రెడీ బెయిల్ వేసింది. వాళ్ళు కూడా ఈ తప్పుడు కేసుల్లో ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్ర పోలీసులను అడ్డుగా పెట్టుకొని అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైలులో పెట్టిందో వాళ్ళు కూడా రేపు రిలీజ్ అయ్యే విధంగా న్యాయవాదుల జేఏసీ వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఈరోజు ఒకటి చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ఈ అరెస్టులతో ఈ జైళ్లతో తెలంగాణ ఉద్యమం ఆగదు. మా లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా మేము మరింత మమేకమై ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశలో మా యొక్క పోరాటం మరింత ఉధృతం చేస్తామే తప్ప వెనుకంజ వేయమని హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్న బిడ్డలు మా అడ్వకేట్లు. ఆ అడ్వకేట్ల మీద కక్షతోటి మోరల్ కరేజ్ దెబ్బతీయాలని, ఈ ఉద్యమం నుంచి అడ్వకేట్లను విడదీయాలనేటువంటి ఒక కుట్రతోటే ముందస్తుగా వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అకారణంగా అన్యాయంగా ఎక్కడ కూడా హింసలో సంబంధం లేకపోయినా కూడా శ్రీరంగారావు గారిని కానీ, ఇంద్రసేన రెడ్డి గారిని కానీ, రాము గారిని, అదే ఆదిత్యని అరెస్ట్ చేయడానికి మేము మొన్ననే ఖండించడం జరిగింది. ఇవాళ ఒకటే, ఈ అరెస్టుల ద్వారా బెదిరింపుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపాలని పగడగలేకనే ఓ ప్రభుత్వమా, మీరు కాలగర్భంలో కలవక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా 68 మంది ఎవరైతే అకారణంగా అరెస్ట్ చేయబడరు, దాంట్లో నేర్నాల కిషోర్ మా కల్చర్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, దానికి సంబంధం లేకుండా, ఉద్యమానికి సంబంధం లేకుండా గుజరాత్కు సంబంధించిన వ్యక్తిని, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తిని, అదేవిధంగా మచిలీపట్నానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసినంటే వీళ్ళు ఎంత వెకిలి ప్రయత్నం చేస్తూ ఉందో ఈ ప్రభుత్వం అర్థం కావాలి. కేవలం సంఖ్య కోసం, ప్రభుత్వం మెప్పు కోసం మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఇలా కనబడతా ఉంది. ఇట్లాంటి ఫాల్స్ కేసు అన్నీ కూడా ప్రభుత్వం బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని మేము మరోసారి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా రేపు మా అడ్వకేట్లు చేసి బెయిల్ మూవ్ చేసింది. అందరినీ కూడా రేపు విడుదల చేసుకొని పోతాం. అందరి తల్లిదండ్రులకు మా పార్టీ పక్షాన అభినందన తెలియజేస్తూ ఉన్నాం. खबरदार